సార్ రాజా రామ్మోహన్ రాయ్ అనే కొందరు దుర్మార్గులు పడిపోయారు. ఇంకోటి ఇక్కడ నేను ఓపెన్గా చెప్తా కిరణ్, రాజా రామ్మోహన్ రాయ్ అనే దుర్మార్గుడు హిందూ కాదు, వాడు అప్పటికే క్రిస్టియానిటీకి కన్వర్ట్ అయ్యాడు. దీనికి ఆధారం నేను చెప్తా. వాడు చచ్చిపోయింది ఇంగ్లాండ్లో వాడిని ఒక చర్చిలో పాతిపెట్టారు. చర్చిలో పాతిపెట్టారు అంటే వాడు హిందువా చెప్పును? రాజా రామ్మోహన్ రాయ్ హిందూ అయితే వాడిని కాల్చాలి. చర్చిలో పాతిపెట్టారంటే వాడు హిందూ కాదు, వాడు కన్వర్ట్ అయిన గొర్రెవాడు. వాడు ఈ విలియం కేరీకి తోడు దొంగ. ఈ ఇద్దరు కలిసి కట్టుకథలు చెప్పి వాడు హిందూ ధర్మాన్ని కూడా తిట్టాడు రాజా రామ్మోహన్ రాయ్. సో ఇట్లాంటి వాళ్ళ మాటలు నమ్ముతున్నారు. ఇలాంటి వాళ్ళ మాటలు నమ్మి సతీ సహగమనం చేసుకున్నారు అని ఇవన్నీ స్టోరీలే. సరే ఇంకో మాట చెప్తా. సరే వీరు సతీ సహగమనం అని ఇంత కాంట్రవర్సీ చేస్తున్నారు కదా, వాళ్ళ దాంట్లో బైబిల్లో ఒక వచనం ఉంటుంది, సోదిగత్తెలని మంత్రగత్తెలని బతకనీయకూడదు అని పాత నిబంధనలో ఒక వచనం ఉంటుంది. సోది అంటే తెలుసు కదా నీకేందో. మనం పూర్వకాలంలో ఉండేవాళ్ళు కూడా చిలక జోష్యాలు చెప్పేటోళ్ళు, మన ఇండ్లకు వచ్చి నేను జోష్యం చెప్తానమ్మా అని అట్లాంటి వాళ్ళు యూరోప్లో కూడా ఉండేటోళ్ళు అనమాట ఆ కాలంలో. సో అలాంటి వాళ్ళని చంపేయాలి అని బైబిల్ చెప్తుంది. ఈ వచనం ఆధారంగా విచ్ హంటింగ్ అంటారు. విచ్ హంటింగ్ అంటే ఏంలే, వాళ్ళని శిలువకు గట్టి కాల్చేసేటోళ్ళు. అలా లక్షల మంది స్త్రీలని కాల్చేశారు. ఎవరు? క్రిస్టియన్స్. దాని గురించి చెప్పడు వాడు. లక్షల మందిని స్త్రీలను మేము కాల్చేశామని ఏ క్రిస్టియన్ చెప్పడు. హిందువులు సతీ సహగమనం చేశారు, హిందూ సతీ. చూసావా ఎంత కుట్రనో? ఇక్కడ జరగనే లేదు. జరిగితే ఒకటి రెండు జరిగితే దాన్ని పెద్ద భూతద్దంలో చూపెడతాడు, మైక్రోస్కోప్లో చూపెడతాడు. అక్కడ లక్షల మంది స్త్రీలను కాల్చేశారు కదా, దాని గురించి మాత్రం వీడు చెప్పాడనమాట. వీళ్ళు గొర్రెలు అనడానికి ఇంకొక నిర్వచనం కూడా ఉంది సార్. లైక్ మనం ప్రసాదం అంటే ఏది పులిహోర ఇట్లా అనుకుంటాం కదా, వాళ్ళ ప్రసాదం నేను కొన్ని చర్చిల్లో చూసా, అది నిజమో నేను చూసిన వరకు యేసు మాంసము అది వాళ్ళ బ్రెడ్ ముక్క, యేసు రక్తము వైన్, రెడ్ వైన్. యేసు వాళ్ళ దేవుని వాళ్ళు చంపుకొని తినేది ప్రసాదం ఏందో నాకైతే అర్థం కాలేదు. దీని గురించి మీరేమైనా మాట్లాడారు? కెనిబలిజం అది, నరమాంస భక్షణ. జోక్ ఏంటంటే నరమాంస భక్షణ గురించి బైబిల్లో ఉంది. ఇప్పుడు నేను యెహోవా అని చెప్పాను కదా, ఒక స్టేజ్లో ఈ యూదులు ఏం చేస్తారంటే యెహోవాని పూజించరు, వదిలేస్తారు. ఇప్పుడు ఇమాజిన్ చెయ్యి, మన దేవుళ్ళు ఎవరన్నా మనము మన దేవుళ్ళని వదులుకున్నామా ఎప్పుడన్నా? కృష్ణుడిని వదులుకున్నామా? అసలు వదులుకోం మన దేవుళ్ళని. ఎవరు వదులుకుంటారు? నమ్మకం లేకుంటే, ఆయన మంచి చేయకుంటేనే కదా వదిలేస్తాము. ఇప్పుడు కృష్ణుడు అంటే నాకు ఇష్టం, అలా అని కాదు, నాకు అందరి ఇష్టమే. కృష్ణుడు అంటే అదొక వైబ్రేషన్ నాకు. నువ్వు నాకు ₹1,000,000 ఇచ్చినా నేను కృష్ణుడిని పూజించడం వదిలేసా. కానీ యూదులు యెహోవాని పూజించడం వదిలేశారు. వదిలేస్తే యెహోవా ఏం చేస్తాడో తెలుసా? వీళ్ళ రాజ్యాలను తీసుకొని వేరేళ్ళకి అప్పగిస్తాడు, వీళ్ళ భార్యలను తీసుకొని వేరేళ్ళకి అప్పగిస్తాడు. ఎక్కడి వరకు తీసుకెళ్తాడంటే, నువ్వు నన్ను పూజించకుంటే నీ కొడుకుల కూతుర్లను కోసుకొని నువ్వే వండుకొని తింటావురా అంటాడు. కెనిబలిజం చేయిస్తాడు. అదే కెనిబలిజం ఇక్కడ కనపడుతుంది. దారుణంగా ఉంది సార్ ఇది. మీరు దీన్ని దైవ గ్రంథం అనాలా? అలా నరమాంస భక్షణ చేసేవాడిని దేవుడు అనాలా? అరే మీకు ఎట్లాగో బుర్రలు లేవు, ఈ గొర్రెలు బైబిల్ చదవరు కిరణ్. వీళ్ళు బైబిల్ చదివితే ఎప్పుడో బయటికి వస్తారు. ఒక స్టేట్మెంట్ ఇస్తా, బైబిల్ని గుడ్డిగా నమ్మేవాడు క్రైస్తవుడు, బైబిల్ని అర్థం చేసుకునేవాడు ఎక్స్ క్రిస్టియన్. సూపర్ సూపర్ అలాగే చెప్పాలి సార్. బైబిల్ గుడ్డిగా నమ్మేటోడు క్రిస్టియన్, బైబిల్ని అర్థం చేసుకునేటోడు ఎక్స్ క్రిస్టియన్.